ఈ రోజు క్రిస్మస్ కి నీ పిల్లకి శాంతా క్లాస్ బొమ్మలు వేస్తున్నారు, ఫ్రాక్ వేస్తున్నారు. ఇది నిజంగా ఇది ముఖ్యమైన విషయం అండి. స్కూల్స్లలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని చెప్పి అందరినీ ఇది ఏదైతే క్రిస్మస్ శాంటా గెటప్ ఉందో అది వేసుకొని రావాలని చెప్పి స్కూల్స్లో నుండి డైరెక్ట్ చెప్తున్నారు. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళని ప్రేరేపించి అదే డ్రెస్లో పంపిస్తున్నారు. నీకు అదే చెప్తున్నా, నువ్వేం పీక్తున్నావంటే ఇందులుగా నీ పిల్లని ఈ రోజు శాంటా వేశారు, ఇంకొకటి వేశారు, రేపు బుర్కా కప్పేసి పెడతారు. నువ్వేం చేస్తున్నావు? ఎందుకు? నువ్వు హిందువి కదా, మరి అదే క్రిస్టియన్స్ అమ్మాయిని, అదే ముస్లిమ్స్ అమ్మాయిని చీర కట్టు బొట్టు పెట్టేయగలుగుతావా నువ్వు? స్కూల్లోడు వాళ్ళు ఇజాబ్ వేసుకొస్తే తప్పు లేదు, యూనిఫామ్ అందరికి ఒకటే ఉండాలి. ఇజాబ్ వేస్తే తప్పు లేదు. నేను ఒట్టి కండం వేసుకొని వెళ్తే, మాల వేసుకొని వెళ్తే తప్పు. అది కూడా ఎన్ని రోజు? 45 days. వేషధారణ కూడా తీపించుతున్నారు. అయ్యప్ప స్వాములు మనం రీసెంట్గా హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో కూడా చూసాము. అయ్యప్ప స్వాములు మాలాధారణ వెళ్తే వేషధారణ మొత్తం ఏదైతే నల్ల దుస్తులు ఉంటాయో వాటిని అన్నిటి కూడా తీసేసి కాలేజ్ డ్రెస్లో రమ్మని చెప్పారు. అంటే 80% హిందువులు ఉన్నారు కదా అక్కడ. పేరెంట్స్ నిలబడట్లే కాదా? అయ్యప్ప వాళ్ళ సొసైటీ వాళ్ళే రావాలి. నీ పిల్లలు అయ్యప్ప వేసుకోవద్దు అంటే స్కూల్లో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు, అయ్యో నేను వచ్చేసాను అనుకోండి, నా పిల్లలకి వాళ్ళ ఏమైనా మార్క్స్ తగ్గిస్తారా, అది చేస్తారు, ఇది టార్గెట్ చేస్తారు, నువ్వు భయపడుతున్నావు. అదే ఇద్దరు పేరెంట్స్ అడిగితే భయం, 200 పేరెంట్స్ అడిగితే, 1000 పేరెంట్స్ అడిగితే భయం రాదయ్యో. ఒక్కటే హిందువులు ఒకటే అవ్వండి. మూవీ చూడడానికి గంటలు క్యూలో నిల్చుంటావు కదబ్బా, నీ సో కాల్డ్ హీరోలది ఒక్కటే ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, హిందువులు అక్కడ బాధపడుతున్నారు చూడండి అని. అయ్యప్ప ఇంత సో కాల్డ్ సెలబ్రిటీస్ ఉన్నారు, నువ్వు చెప్తే పనికిరాని కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు ఉన్నారు విషయంని. నువ్వు పనికిరాని డ్రెస్సులు ఇస్తే, పర్ఫ్యూమ్ ఇస్తే కొత్తగా ఉన్నారు. హిందువులందరూ ఒకటి అవుదాము, మన కోసం మనం ఒక రోజు స్పెండ్ చేద్దామంటే రారా? అంటే మనము సంపాదించి నీ మూవీ చూస్తే నీకు డబ్బులు వస్తుంది, అక్కడ పని చేస్తారు. హ్యాష్ ట్యాగ్ పెట్టండి అయ్యా, నువ్వు రోడ్ మీద రావాలి అవసరం లేదు, నువ్వు పిలిపిస్తే వస్తారు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? భయం. అవతల వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో భయం. ఈరోజు ముస్లిం వాళ్ళు ఏమన్నా, క్రిస్టియన్స్ వాళ్ళు ఏమన్నా, ఇంకొకరు అలాంటి మనకు భయం ఉంది, వాళ్ళందరూ గుంపు కూడుకొని వస్తారు అని. ఆ యూనిటీ ఉంది కాబట్టి మనం భయపడతాం. మనం యూనిటీ ఉంటే అవతల వాళ్ళు భయపడతారు.